ఒక చిన్నారి, అమ్మా నాకు చీకటంటే భయం లేదు, కానీ కనుచూపు మేరలో నువ్వు కనిపించకుంటే నాకు భయమేస్తుంది అనంది. మనం యూజువల్లీ ఒక చిన్నారి, అమ్మా నాకు చీకటంటే భయం లేదు, కానీ కనుచూపు మేరలో నువ్వు కనిపించకుంటే నాకు భయమేస్తుంది అనంది. మనం యూజువల్లీ కిడ్స్ కాస్త పెద్దగా అవగానే వాళ్ళని సపరేట్ రూమ్లో పడుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాము. బట్ వాళ్ళు ఎమోషనల్లీ మన నుంచి సపరేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా, అలా సపరేట్ అవ్వడానికి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి కిడ్స్కి అనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. వెల్కమ్ టు అన్టోల్డ్ లిటిల్ హార్ట్స్, a heartfelt story series by Story Time with Mama by Sindhu. మరి ఈ రోజు మన అన్టోల్డ్ లిటిల్ హార్ట్ ఏం చెప్తుందో చూసేద్దామా? స్కూల్కి వెళ్ళిన పిల్లలు సాయంత్రానికి ఇంటికి వచ్చేశారు. ఇల్లంతా సందడి సందడి. అమ్మా ఆకలేస్తుంది, నానా నా బ్యాట్ ఎక్కడా, నిమి నా ఎరేజర్ ఏది అంటూ ఇల్లంతా పిల్లల గొంతులే. వంటింట్లో సింధు స్టవ్ మీద పప్పు, ఒకవైపేమో టమాటా పచ్చడి రుబ్బుతోంది. నవీన్ ఏమో హాల్లో నేల మీద కూర్చొని పిల్లలు లక్ష నివితో పాటు లూడో ఆడుతున్నాడు. అయ్యో మళ్ళీ ఆరే పడిందా అంటూ అన్నాడు నవీన్. నానా నువ్వు ఈసారి ఓడిపోయేలా ఉన్నావు అంటూ నవ్వింది నివి. నానా చీట్ అస్సలు చేయకూడదు అంది లక్ష. నేనెప్పుడైనా చీట్ చేశానా అన్నాడు నవీన్. కిచెన్లోంచి సింధు, చిన్నప్పటి నుంచి అదే అలవాటేమో అనంది. అందరూ నవ్వుకున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర, అమ్మా నాకు పప్పు, అమ్మా నాకు పెరుగు, నాకు పాపడం. అయ్యో అందరూ ఒకేసారి అడిగితే ఎలా, ఒక్కొక్కరుగా అడగండి అంటూ నవ్వుకుంటూ వడ్డించింది సింధు. తిన్నాక నివి తన ప్లేట్ తీసుకెళ్లి సింక్ దగ్గర పెట్టింది. సింధు కూడా నేను తీసుకెళ్తాను అని తన ప్లేట్ తీసుకెళ్లి సింక్ దగ్గర పెట్టింది. అప్పుడు సింధు, నా బంగారు తల్లులు ఎంత పెద్దవాళ్ళయ్యారో అని మురిసిపోయింది. ఆ మాట విన్న లక్ష మొహం వెలిగిపోయింది. హాల్లో టీవీ ఆఫ్ చేశారు. బాల్కనీ డోర్స్ అన్ని క్లోజ్ చేశారు. టైం 9:35. నెక్స్ట్ డే స్కూల్ కోసం బ్యాగ్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారు. నానా ఇంకా పడుకోండిరా, లేట్ అవుతుంది అంది అమ్మ. వెంటనే అందరూ పైకెళ్ళి పడుకున్నారు. నివి దుప్పటి కప్పుకుని 2 minutesలో నిద్రలోకి జారిపోయింది. లక్ష మాత్రం పడుకోవడానికి ఇబ్బంది పడింది. కాసేపు డోర్ వైపు చూసింది. తర్వాత బయటికి వచ్చి అమ్మ వాళ్ళ డోర్ వైపు చూసింది. తర్వాత కిందికి వచ్చి సింధు పక్కనే చేరింది. నవీన్ ఏమో నెక్స్ట్ డే ఆఫీస్ మెయిల్ కోసం డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నాడు. సింధు మిగిలిపోయిన కూరలన్నీ బాక్సుల్లో ప్యాక్ చేస్తూ ఉంది. ఏమైంది నానా అని అడిగింది సింధు. ఏం లేదు అంది లక్ష. మెల్లిగా తన తల నిమిరి, నిద్ర రావట్లేదా అని అడిగింది సింధు. అంటూ తలాడిచ్చింది లక్ష. నువ్వు వెళ్ళు నాన్న, నేను ఒక 5 minutesలో వచ్చేస్తాను ఇవన్నీ ప్యాక్ చేసుకుని అనంది. లక్ష వెళ్ళింది, కానీ తన గదిలోకి కాదు, హాల్లో సోఫా మీద కూర్చుంది. సింధు ఇది గమనించలేదు. కాసేపటి తర్వాత తను కిచెన్లో వర్క్ ఫినిష్ చేసుకుని హాల్లోకి రాగానే అక్కడ లక్ష కనిపించింది. ఇంకా నువ్వు పైకి వెళ్ళలేదా అని అడిగింది. లేదమ్మా ఇప్పుడే వెళ్తున్నాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది లక్ష. సింధు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నిద్ర రాక ఇబ్బంది పడుతోంది అని అనుకుంది. కానీ లక్షకు నిద్ర రాకపోవడానికి కారణం చీకటి కాదు, అమ్మ కనిపించకపోవడం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ కుక్కర్ సౌండ్ వస్తోంది. కిచెన్లో సింధు చట్నీ రుబ్బుతోంది. పిల్లలిద్దరూ స్కూల్కి రెడీ అవుతున్నారు. లక్ష వాటర్ బాటిల్ నింపుకున్నావా, నివి షూస్ వేసుకో, టైం అవుతోంది. ఇల్లంతా హడావిడిగా ఉంది. కానీ లక్ష మాత్రం ఇవాళ చాలా సైలెంట్గా రెడీ అవుతోంది. వ్యాన్ వచ్చింది. పిల్లలిద్దరినీ నవీన్ గేట్ వరకు తీసుకెళ్లాడు. నివి బాయ్ నానా అంటూ ఎప్పట్లాగే చేతులుపుతోంది. లక్ష కూడా ఎక్కింది. కానీ వ్యాన్ కదలడం మొదలయ్యాక కూడా లక్ష వెనుక తిరిగి ఇంటివైపు అలా చూస్తూ ఉండిపోయింది. నవీన్ ఇది గమనించాడు, కానీ ఏమైందో తనకి అని అనుకున్నాడు. సాయంత్రం పిల్లలిద్దరూ ఇంటికి వచ్చేశారు. బ్యాగులు పక్కకు పడేసి నివి బయట పిల్లలతో ఆడుకోవడానికి పరిగెత్తింది. లక్ష మాత్రం నేరుగా కిచెన్లోకి వెళ్ళింది. సింధు ఏదో పనిలో ఉంది. అమ్మా నేను కూరగాయలు కట్ చేసి ఇవ్వనా అనంది. వద్దులేమ్మా నేను చూసుకుంటాలే అనంది సింధు. నువ్వు ఏమైనా హోంవర్క్స్ ఉంటే చేసుకునిరా అనంది. సరే అనంది లక్ష. కానీ అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయింది అమ్మని. సింధు తర్వాత స్టోర్ రూమ్కి ఏదో బాక్స్ తీసుకురావడానికి వెళ్ళింది. తన వెంటే లక్ష కూడా వెళ్ళింది. తర్వాత బట్టలు ఆరేయడానికి బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడికి లక్ష చేరింది. తర్వాత మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళింది. లక్ష అక్కడికి చేరింది. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు, 3 రోజులు ఇలాగే గడుస్తూ ఉంది. ఒకరోజు నివి పడుకున్నాక నవీన్ సింధుతో అన్నాడు. సింధు నువ్వు ఒకటి గమనించావా, నువ్వు ఎక్కడికి వెళ్తే లక్ష నీ వెంటే వస్తోంది. అప్పుడు సింధు అవునండి నేను గమనించలేదు అనంది. నెక్స్ట్ డే మార్నింగ్ సింధు ఉద్దేశపూర్వకంగానే బాల్కనీలోకి వెళ్ళి నిల్చుంది. 2 minutesలో లక్ష వచ్చి అక్కడ చేరింది. ఏంటి నానా అంటూ అడిగింది సింధు. ఏం లేదు ఊరికే అలా వచ్చాను అనంది. తర్వాత ఏదో పని నుండి కిచెన్లోకి వెళ్ళింది సింధు. వెంటనే
లక్ష కూడా అక్కడికి చేరింది. ఏంట్రా నువ్వేమన్నా బాడీ గార్డ్ అయిపోయావా అంటూ నవ్వింది సింధు. లక్ష కూడా నవ్వింది, కానీ ఆ నవ్వు వెనుక ఏదో దాగుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక సింధు వాటర్ కోసం కిందికి వచ్చింది. తను తిరిగి వెళ్తుండగా లక్ష గది దగ్గర చిన్న నీడలాగా కనిపించింది. లక్ష ఇంకా పడుకోలేదు. గది తలుపు కొంచెం తెరిచి అందులోంచి అమ్మ గది వైపు చూస్తూ ఉంది. సింధు ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది చీకటంటే భయమా లేక ఇంకేమైనానా అని ఆలోచనలో పడింది. నెక్స్ట్ డే మార్నింగ్ నివి స్కూల్కి వెళ్ళిపోయింది. నవీన్ ఆఫీస్కి బయలుదేరిపోయాడు. సింధు లక్ష ఇద్దరే ఉన్నారు ఇంట్లో. సింధు బట్టలు మడత పెట్టుకుంటూ, లక్ష నిన్నొకటి అడుగుతానమ్మా, నిజం చెప్తావా అని అంది. అవునంటూ తలూపింది లక్ష. సింధు మెల్లిగా లక్ష దగ్గరకు వచ్చి కూర్చుంది. ఈ మధ్య నేనెక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నావు, నా చుట్టే తిరుగుతూ ఉన్నావు, రాత్రి నా గది వైపే చూస్తూ ఉన్నావు. ఎందుకు నానా, ఏమన్నా భయంగా అనిపిస్తోందా నీకు అని అడిగింది. లేదు అంది లక్ష. మరి ఇంకేంటి అని అడిగింది సింధు. అమ్మ, నాకు చీకటంటే భయం లేదు, కానీ మీరు కనిపించకపోతే ఏదోలా ఉంటుంది. మీరు ఎక్కడున్నా, కిచెన్లో ఉన్నా, బాల్కనీలో ఉన్నా, అది నాకు తెలుసుంటే నాకు బాగుంటుంది. మీరు ఎక్కడున్నారో తెలియకుంటే నా మనసుకు చాలా కంగారుగా ఉంటుందమ్మా అని అంది. ఎందుకమ్మా అలా అంటూ సింధు అడిగింది. అప్పుడు లక్ష ఒక చిన్న మాట చెప్పింది. ఆ మాట సింధు గుండెల్లోకి నేరుగా వెళ్ళింది. మీరు కనిపిస్తే ఇల్లంతా నిండుగా ఉన్నట్టుంటుంది, కానీ మీరు కనిపించకపోతే ఇల్లంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుందమ్మా అని అంది. వెంటనే సింధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. పాతవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. హాల్లో కూర్చోవడం, బాల్కనీలోకి రావడం, కిచెన్లో రావటము, తలుపు కాస్త తెరిచి ఉంచమని చెప్పడం, ఇవన్నీ చీకటంటే భయం కాదు, అమ్మ దగ్గరే ఉండాలని కోరుకునే ఆ చిన్ని మనసు అని అర్థమైంది సింధుకి. ఆ రోజు రాత్రి పడుకునే ముందు సింధు లక్ష గదిలోకి వచ్చింది. లైట్ ఆఫ్ చేసి తను వెళ్ళిపోలేదు, అలాగే ఉండిపోయింది. లక్ష ఆశ్చర్యంగా చూసింది. నువ్వు పడుకున్నానా, నేను ఇక్కడే ఉంటాను అనంది. లక్ష ఏమీ మాట్లాడలేదు. హాయిగా అమ్మ చేతిని పట్టుకుని 2 నిమిషాల్లో పడుకుంది. సింధు అలా తనని చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఇంట్లో ఒక కొత్త అలవాటు. పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ఇంట్లో ఎవరు ఫోన్స్ కానీ టీవీ కానీ చూడడం మానేశారు. అందరూ కలిసి ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కరిగా చెప్పడం స్టార్ట్ చేశారు. లక్షకి చీకటి ఇప్పటికీ అలాగే ఉంది, కానీ తన ఒంటరితనం మాత్రం నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. పిల్లలకి ఎప్పటికీ వెలిగే అవసరం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ప్రేమించే వాళ్ళు పక్కనే ఉన్నారనే నమ్మకం కూడా సరిపోతుంది. టుడేస్ మమాస్ మిషన్. ఇవాళ రాత్రి పడుకునే ముందు మీ పిల్లల గదిలోకి వెళ్ళి ఏమీ అడగకండి, జస్ట్ వాళ్ళ చేతిలో చేవేసి నేను నీతోటే ఉంటాను ఎప్పటికీ అనే మాట ఇవ్వండి. కొన్నిసార్లు పిల్లలకి ఆ ఒక్క మాటే ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాటి మన కథ మీకు నచ్చిందా? అయితే కమెంట్లో చెప్పండి. కథ నచ్చితే ఇంకా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయా పిల్లలతోటి? నెక్స్ట్ టైం మన అంటోల్డ్ లిటిల్ హార్ట్స్లో ఒక మంచి స్టోరీ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.